నేను డాక్టర్ విజయ్ బాబు. గత 36 సంవత్సరాల నుంచి విజయ హాస్పిటల్‌లో సీనియర్ ఫిజిషియన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ పరిసర ప్రాంత ప్రజలతో ఎంతో నాకు అనుబంధం ఉంది. ముఖ్యంగా మైనారిటీస్, దళిత వర్గాల పట్ల మరి ఎంతగానో వాళ్ళ అవగాహన చేసుకొని, వాళ్ళ స్థితిగతులు నేను బాగా అర్థం చేసుకోగలను. వీళ్ళలో వాళ్ళతో నాకెంతో అనుబంధం ఉంది. వాళ్ళ స్థితిగతులు చూసినప్పుడు ఇలాగ ఎంతకాలం ఇంకా ఇలాగ బాధపడుతూ ఉంటారని చెప్పేసి నా హృదయం ఎంతగానో ద్రవిస్తా ఉంటది ప్రియులారా. మొన్న ఈ మధ్యల మరి సుప్రీం కోర్ట్‌లో దళితులకు మరి రిజర్వేషన్‌లు వర్తించమని ఏదో తప్పుడుగా మరి వచ్చిందని చెప్పేసి అనేక మంది రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. దీని విషయంలో నా స్పందన ఏంటంటే, ఏ కులంలో పుట్టినా వాడు మతం మారితే వాడికొచ్చే రాయితీలు పోవు. ఒక దళితుల పట్లే ఎందుకు ఈ విచక్షణ ఉండాలన్నది నా పాయింట్. ప్రియులారా, క్రైస్తవుడిగా మారినంత మాత్రాన్ని దళితుల మీద వివక్షత ఎప్పటికీ పోలేదు. 70 సంవత్సరాలు భారతదేశం స్వతంత్రం వచ్చినా ఇంకా దళితుడు దళితులుగానే ఉన్నాడు తప్పించి, వాళ్ళు సామాజికంగా